అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. నమస్తే, వీటీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఒక పండిత చర్చగా కాకుండా జర్నలిస్టిక్ ఆస్పెక్ట్ లో చాలా సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తాను. ఇది అసలు ఏమిటి ముక్కోటి ఏకాదశి ఏమిటి, వైకుంఠ ఏకాదశి ఏమిటి, ఈ ఉత్తర ద్వార దర్శనం ఏమిటి, దీనివల్ల మోక్షం ఏ విధంగా వస్తుంది అనేది క్లుప్తంగా రేఖామాత్రంగా, ఎందుకంటే దీనికి చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఆళ్వార్ల కథ ఒకటి ఉంటుంది, రంగనాథ దేవాలయానికి సంబంధించిన కథ ఉంటుంది. వీటన్నిటికి కూడా కాకుండా మనం అసలు ఏమిటి అనేది సింపుల్గా చెప్పుకుందాం. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకు అంటారు అనేది కూడా చెప్తాను. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యం. ఈ పర్వదినం వెనుక ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి పురాణ కథని గనక మనం ఒక్కసారి రేఖామాత్రంగా పరిశీలించినట్టయితే, పూర్వం కృతయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన తన అపారమైనటువంటి బలంతో దేవతల్ని, ఋషుల్ని హింసించడం, అది సహజం. ఆ రాక్షసులు ఎప్పుడైతే ఎదుగుతారో మహావిష్ణువు మళ్ళీ ఆయన తన యొక్క కర్తవ్యం కోసం ఆయన ఉద్యమించాల్సిందే. ఆ విధంగా మహావిష్ణువుని వీరు శరణు కోరిన తర్వాత దేవతల మొర ఆలకించినటువంటి విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధానికి దిగుతాడు. అయితే ఈ యుద్ధం సుదీర్ఘ కాలం పాటు, అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారంగా లెక్కేసుకుంటే 1000 సంవత్సరాలు అని చెప్పని పురాణాలు చెప్తాం. 1000 సంవత్సరాల పాటు ఈ యుద్ధం సాగుతుంది. సుదీర్ఘ యుద్ధం కారణంగా ఇతన్ని శక్తితో ఓడించడం అనేటువంటిది అతనికి ఉన్నటువంటి వరబలంతో కష్టం కాబట్టి యుక్తితోనే సంహరించాలి అని చెప్పని విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, ఆయన బదరికా ఆశ్రమానికి సమీపంలో ఉన్న సింహావతి అనేటువంటి గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పని తెలుసుకున్నటువంటి మురాసురుడు ఇదే అతను సంహరించడానికి అని చెప్పని ఆ గుహలోకి వెళతాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు అన్నటువంటి వాస్తవం అతనికి తెలియదు. సరిగ్గా కత్తి ఎత్తి విష్ణువు మీద దాడి చేయబోయేటువంటి సమయానికి ఆయన నుంచి కంటి నుంచి అని చెప్పని కూడా అంటారు, ఒక శక్తి ఆవిర్భవిస్తుంది. ఆ శక్తి విష్ణు శరీరం నుంచి వచ్చినటువంటి ఒక దివ్యమైన తేజోవంతమైనటువంటి ఈ స్త్రీ శక్తి ఒక మహాశక్తి స్వరూపిణిగా మారుతుంది. తన కంటి చూపుతోనే మురాసురుడిని బూడిద చేసేస్తుంది. కొన్ని కథనాల ప్రకారం ఆమె ఆయుధాలతో కూడా యుద్ధం చేసిందని చెప్తారు. ఏదేమైనా ఈవిడి అతన్ని సంహరిస్తుంది. అప్పుడు నిద్ర లేచినటువంటి విష్ణువు ఇదంతా కూడా గ్రహించి తన నుంచి ఉద్భవించి రాక్షస సంహారం చేసిన ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేస్తాడు. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చి వరం కోరుకోమంటాడు. అప్పుడు ఏకాదశి అంటుంది, స్వామి, ఈ రోజు ఎవరైతే ఉపవాసం ఉండి నిష్ఠగా మిమ్మల్ని పూజలు చేస్తారో వారికి మోక్షం ప్రసాదించండి నా పేరుతో అని చెప్పని అంటుంది. అప్పుడు విష్ణువు కూడా అందుకు సరేనని చెప్పని అంగీకరిస్తాడు. ఆ రోజు తదాదిగా ఆ రోజు అంటే ఏకాదశి రోజు ఎవరైతే భక్తులు విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పని సాక్షాత్ విష్ణుమూర్తి వరం ఇస్తాడు. మరి ఈ ఉత్తర ద్వార దర్శనం ఏమిటి అన్నట్లయితే, వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం అనేటువంటిది ఒక ఆనవం. ఏమిటి దీనికి సంబంధించి అని అంటే, శ్రీ మహావిష్ణువు మురాసురుని సంహరించిన తర్వాత వైకుంఠానికి తిరిగి వచ్చేటప్పుడు వైకుంఠ ద్వారాలన్నీ కూడా మూసి ఉంటాయి. ఆ సందర్భంలో రాక్షస సంహారం చేసి వచ్చిన స్వామికి స్వాగతం పలికేందుకు వైకుంఠంలోని ఉత్తర ద్వారం, నార్త్ గేట్, ఇది తెరుచుకొని ఉంటుంది. అందుకే ఆ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటే సరాసరి వైకుంఠంలోకి ప్రవేశించిన పుణ్యం దక్కుతుందని, పునర్జన్మ ఉండదని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం. మరి దీన్నే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఎందుకంటే ముక్కోటి దేవతలు ఆ రోజున ఉత్తర ద్వారం వద్ద విష్ణువుని దర్శించుకుంటారు అనేటువంటిది ప్రతీతి. ఆ రోజు మరి పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే, ఉపవాసం చేస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయం భోజనం చేయటం,
అనేటువంటిది సంప్రదాయం. ఎందుకు అంటే ఇది మనసుని శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుంది అనేటువంటిది. రాత్రంతా కొంతమంది జాగారం చేస్తూ విష్ణునామ స్మరణలో, భాగవత పఠనంలో, భజనలు చేయడంలో కూడా నిమగ్నం అవుతారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం కూడా చేస్తారు. వైకుంఠ ఏకాదశి కేవలం ఉపవాసం ఉండే రోజు మాత్రమే కాదు, ఇది అజ్ఞానం అంటే ఏ మురాసురుడు అనేటువంటి అజ్ఞానం అయితే ఉంటుందో ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని ఏకాదశి అనేటువంటి ఒక వెలుగుని పొందేటువంటి ఒక పవిత్ర దినం అని చెప్పని అంటారు. మరి వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులు ఎందుకు ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకు ఉంటుంది అన్నట్లయితే ఇది ధనుర్మాసంలో మార్గశిర మాసం శుక్లపక్షంలో వస్తుంది. మహావిష్ణువు మురాసురుని వధించిన తర్వాత వైకుంఠ ఉత్తర ద్వారం గుండా దర్శించేటువంటి రోజు. అంతేకాకుండా అదే రోజు భగవద్గీత పుట్టిన రోజు అని కూడా చెప్తారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాన్ని పఠించి శ్రీకృష్ణుడిలో ఐక్యం పొంది మోక్షం పొందించినటువంటి రోజు. అది మళ్ళీ వేరేగా ఉంటుంది. దాని గురించి మనం ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం. ఇక్కడ ఈ 10 రోజులు ఎందుకు ఉంటుంది అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే వైకుంఠ ఏకాదశి నాడు కేవలం ఒకరోజు మాత్రమే గతంలో ఉత్తర ద్వార దర్శనం ఉండేది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆగమ శాస్త్ర పండితులు పీఠాధిపతులతో చర్చించి దీన్ని 10 రోజులకు ఎందుకు పొడిగించారు, దీని వెనుకున్నటువంటి ప్రధాన కారణాలు ఏంటి అని కనుక చూసినట్లయితే ఆధ్యాత్మిక కారణాలు పరిశీలించినట్టయితే పురాణాల ప్రకారం దేవతలకు మనకు కాలమానంలో తేడా ఉంటుంది. మనిషి యొక్క 1 సంవత్సర కాలం, దేవతలకు 1 రోజు. దీని ప్రకారంగా లెక్కగడితే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మముహూర్త కాలం సుమారు 40 నిమిషాలు అనేది భూలోకంలో 10 రోజులతో సమానం అని చెప్తారు. ఈ పవిత్రమైన ముహూర్తానికి సమానమైన ఈ 10 రోజుల్లో ఏ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నా కూడా అది సాక్షాత్తు ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకున్న ఫలితం ఇస్తుంది అని చెప్పని పండితులు నిర్ధారించారు. మరి ఇది ఒక భౌతిక కారణం కనుక పరిశీలించినట్టయితే తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు కేవలం 1 రోజులో అంటే 24 గంటల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పించడం అసాధ్యం. కాబట్టి దీనివల్ల తొక్కిసలాటలు, భక్తుల నిరాశ ఇలాంటివేమీ లేకుండా ఉండడానికి కోసం అని చెప్పనే ఈ 10 రోజుల దర్శనాన్ని కూడా కల్పిస్తున్నారు. ముందు మనం చెప్పుకున్న అంశాలను బట్టి ఇక వైకుంఠ ఏకాదశి ఆ 10 రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ పుణ్యఫలం దక్కుతుంది అనేటువంటిదే ఒక దానికి సంబంధించినటువంటి వివరణ. అయితే ఈ పురాణ గాథ, ఈ కృతయుగంలో మురా అనేటువంటి రాక్షసుడు ఇవన్నీ ఇలా ఉంచినట్టయితే దీని వెనక ఉన్నటువంటి పరమార్థం కూడా ఒకటి ఉంది. అది ఏమిటి అన్నట్లయితే విష్ణువు సుదీర్ఘకాలం యుద్ధం చేసి అలసిపోయినటువంటి సందర్భంలో ఇది బదరికాశ్రమంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సందర్భం. ఈ సమయంలోనే కదా మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది వస్తుంది. అంటే అక్కడ ఆ స్వామి వారిని మనం మనస వాచ కర్మణ ఉపవాసం చేసినట్లయితే అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అది ఏమిటి అన్నట్లయితే ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముక్కోటి అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, మనిషిలోని 3 కోణాలను సూచించేది కూడా. మనిషిని మానసికంగా అంటే మనస, వాచ అంటే వాక్కు ప్రకారంగా, శారీరకంగా ఈ 3ంటిని కూడా త్రికరణ శుద్ధితో పవిత్రం చేసుకునేటువంటిదే ఈ ముక్కోటి అనేటువంటిది ఒక పాయింట్. అయితే మరొక పాయింట్ ఏంటంటే స్వామివారిని ఆ రోజు దర్శించుకునేటువంటి సందర్భంలో ముక్కోటి దేవతలందరూ కూడా ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆయన కోసం అక్కడ ఎదురు చూస్తుంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఒకసారి దర్శించుకున్నటువంటి ఫలితం, పుణ్యం లభిస్తుంది అనేటువంటిది మరొక అంశం. ఏది ఏమైనా ఈ వాతావరణ రీత్యా చూసినప్పుడు కూడా ఉపవాసం ఉండడం, ఆ తర్వాత తామస ఆహారాన్ని 1 రోజైనా కూడా విసర్జించి ఈ పూజలు అందుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా చెప్తారు. ఇది క్లుప్తంగా ఏకాదశి వైకుంఠానికి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అంశం. మరి మనం దీన్ని సుదీర్ఘమైనటువంటి పురాణ కథలకైతే వెళ్ళలేదు, సూక్ష్మంగా ఇది చూస్తూనే ఉండండి. వీటీవీ ప్రైమ్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.